స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజవు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజవు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పొందువిగా నురవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణవాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా
అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ రెండు కళ్ళలా నిక్కమైన నీలం ఒకటి చాలు అంటూ వేమనా నిన్ను చూసే రాసినాడలా నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా ఇంతులు మీరందరూ
హే ఇది నిజమేనా ఆ అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ సోలో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే తోస్తోందే కడదాకా నీ ఎనగే గుండెల్లో మొదలయ్యిందే దీం దీం తననా దీం తోం తోం దీం తోం తోం దీం తోం తోం దీం దీం తననా దీం తోం తోం నన్నిట్టా చేరిందే దీం దీం తననతో కలిసిందే పిల్ల కన్నులకే వెలుగొచ్చేలా పలికిందే పిల్ల సరికొత్త సంగీతంలా నవ్విందే పిల్ల నవరత్నాలే కురిసేలా అరమెరిసిందే పిల్ల పున్నమి వెన్నెల సంద్రంలా ఆకాశం నా కోసం హరివిల్లై మారిందంట ఈ అవకాశం చేజారిందంటే మళ్ళీ రాదంట అనుమతినిస్తే నీ పెనివిటినై ఉంటానే నీ జంట ఆలోచిస్తే ముందెప్పుడో జరిగిన కథ మనదేనంట హే ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అర్థంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ సోలో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే పోతుందే కడదాకా నీ ఎనకే చూస్తూ నేరెప్ప వేయడం మరిచా ఆయన ఏవో కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లో నొలివెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం
వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. ఆకాశం దిగి రావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో. ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో. బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా, పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. మనసే ఇక ఒకటవ్వాలి, మమతే మీ మది నిండాలి, మురిపించే మనువవ్వాలి, ఈడు జోడుగా అనురాగం విరబూయాలి, సంతోష సిరి పండాలి, చిరకాలం వర్ధిల్లాలి, తోడు నీడగా. అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా, ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. మరి వేదిక మీదకి రావాల్సిన ప్రభుత్వం మనం చేస్తున్నాం. అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని వివాహ కార్యక్రమాలు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
నీ మీదనే ఎదను చూచుచుంటిని నిరీక్షణ కలిగి ఎదను చూచుదనే ఏసవా చెదరిన మనసు నలిగిన హృదయం చెదరిన మనసు నలిగిన హృదయం ఎండిన ఎముకలై నేనుంటిని ఎండిన ఎముకలై నేనుంటిని ఆశలన్నీ నీ మీదనే ఏసవా ప్రభు నా ఆశలన్నీ నీ మీదనే ఏసవా ప్రభు పక్షిరాజు యౌవనం అలనాతన పరతుమా అలయక తొలయక అరగేసెద సేవలు పక్షిరాజు యౌవనం అలనాతన పరతుమా అలయక తొలయక అరగేసెద సేవలు నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు గొప్పిలే నింపిన కోరిక తీర్చుమా గొప్పిలే నింపిన కోరిక తీర్చుమా ఆశలన్నీ నీ మీదనే
దినం పరిశుద్ధ వివాహ స్థితిలో ఈ యొక్క వేదికపై వధూవరులుగా సిద్ధపరిచిన దానికై మీకు వందనాలు. వారి వివాహ కార్యక్రమంలో మీ నామ మహిమార్థమై స్తుతించి గణపరిచిన మీ దాసరాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మా ప్రియ తండ్రి, మీ సేవకుడు మీ పక్షమును నిలబడి ఈ యొక్క వధూవరులకు దేవా వారి జీవిత కాలమంతా కావాల్సిన శ్రేష్టమైన మీ వాక్య లేఖన సందేశాన్ని అందిస్తూ ఉంటుండగా మీ ఆత్మతో నింపండి. వచ్చిన మా అందరితో దేవా మీ దాసుని ద్వారా మాట్లాడి కావాల్సిన శ్రేష్టమైన సంగతులు బోధించి మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు ఉన్నత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ దయచేసి ఈ మాటలు వినండి. కొద్ది సమయం మీరు మాట్లాడకుండా ఉంటే అది చాలా ఆశీర్వాదం మీకును, అలాగే ప్రాముఖ్యంగా సోదరుడు దిలీప్ ప్రసన్నలకును ఈ మాటలు చాలా 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 అవసరం. వివాహ కార్యక్రమంలో దేవుని వాక్యం అనేది ఎందుకు ప్రకటించబడుతుంది అంటే, వధూవరులుగా ఉన్నటువంటి వీరిరువురు జీవితకాలం ఒక సంతోషదాయకమైన మేలైన కుటుంబ వ్యవస్థలో తమ జీవితాలను కట్టుకోవాలంటే ఈ దేవుని వాక్యం అనేది అవసరం. ఇక్కడ మీకు అందరికీ ఒక ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి ఈ ప్రశ్న అందరూ వినండి. ఇక్కడ కూర్చున్న వారిలో ఈ ఇరువురు నవ దంపతులుగా మన మధ్యలో ఉన్నటువంటి బిడ్డలు ఇరువురు కూడా సంతోషంగా జీవిత కాలం అంతం వరకు దాంపత్య జీవితంలో కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారా లేదా? వాళ్ళందరూ హస్తాన్ని చూపించండి. అందరూ అందరూ. ఎందుకంటున్నానంటే మనం అందరం అది ఆశించే ఇక్కడ వరకు వచ్చి మానవ జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చేటువంటి వాక్యం. మంచిది. చిన్న మాటను చదువుకుందాం దేవుని వాక్యముల నుంచి. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి ఉన్న మాటలు నేను చదువుతున్నాను. స్త్రీలారా, పురుషులకు వలె ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాపూర్ణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. దయాళుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ప్రత్యేకమైనటువంటి ఘనమైనటువంటి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నాయన, ప్రాముఖ్యంగా సోదరుడు దిలీప్ను బట్టి, ప్రసన్నాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల స్వామి, ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమం ఇప్పటి వరకు మీరు జయకరంగా జరిగించినందుకు వందనాలు నాయన. మీ మాటలను మీ దాసునిగా మీకు వితుతూ ఉండగా ప్రియా వధూవరులను కూడి ఉన్న వారును మీ మాటలను శ్రద్ధగా ఆలకించి మీ మాటలను బట్టి జీవితాలను కట్టుకుని ఆశీర్వదించబడినట్లు కృప చూపించి దీవించి నడిపించమని యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన వారులారా, దయతో ఆలకించండి. ఈ మాటల మీద మీ శ్రద్ధను కొద్ది నిమిషాలు నిలపండి. దేవుడు వాక్యము మన జీవితాలను ఎంతగానో కడుతుంది. దేవుని వాక్యములో వివాహం చూస్తే ఏదో రెండు పక్షాలలో అమ్మాయి అబ్బాయి లేక వారి ఇరువురు పక్షాన ఉన్నటువంటి బంధువర్గాలు అందరూ మాట్లాడుకొని అందరూ కలిసి ఒక వివాహాన్ని కుదుర్చుకొని ఇది మేమే కుదుర్చాము, ఇది మా ద్వారా జరుగుతుంది, దీనికి మేమే కర్తలము అనుకుంటున్నటువంటి కాలం ఇది. ఇలాగునే కాలం కొనసాగుతూ ఉంది. అయితే దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది, వివాహమునకు అసలైన కర్త
ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకంటే సృష్టి యావత్తును ఆయన చేసినప్పుడు దేవుని వాక్యములు ఇలాగ రాయబడి ఉంది, ఆయన సృష్టిని, భూమిని, ఆకాశమును, భూమి మీద ఉన్నటువంటి ప్రతి విధమైన జంతువులను, సముద్రమును, జలచరములను, వృక్షాలను అన్నిటినీ చేసినప్పుడు, మనుష్యుని చేసినప్పుడు ఆయన అన్ని బాగున్నాయి అన్నాడు, ఒకటి మాత్రమే మంచిగా లేదు అన్నాడు. అదేమిటి అంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. అందుకని ఆయన ఏం చేశాడంటే నరుని కొరకు, మొదటి మనుష్యుడైనటువంటి ఆదాము కొరకు ఒక స్త్రీని నిర్మించి, ఎక్కడి నుంచి తీశాడో తెలుసండి? అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో నుంచి ఒక ఎముకను తీసి ఆ నరుని కొరకు ఒక నారిని తయారు చేశాడు ఆయన. ఆ నారిని తీసుకుని వచ్చి ఆదాము ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఈమె నాలో నుండి తీయబడినది. కనుక స్త్రీ పురుషునిలో నుండి తీయబడినది అనే వాక్యం సెలవిస్తుంది. ఈ వివాహమును ఏర్పాటు చేసినది దేవాది దేవుడే. ఈ వివాహమునకు కర్త దేవుడే. ఈరోజు అనుకోవచ్చు, వధువు తరపున కొందరు, వరుని తరపున సోదరుడు దిలీప్ తరపున, అలాగే ప్రసన్న తరపున కొందరు, ఇక్కడ క్లోజ్ రిలేటివ్స్ లేక ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు అంటారు, ఈ పెళ్లి జరగడానికి మూల కారణం మేమేనండి, మేమెంత ఈ పెళ్లి విషయంలో ప్రయాసపడ్డామో తెలుసా అంటారు. నేను ఇలాగ చెప్తున్నాను, దేవుని వాక్యము చెప్పిన మాట ప్రకారం అసలు ఈ వివాహం జరగడానికి మూల కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కనుక వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడినది దేవుని ద్వారా. అనేహానికి కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పక ఉండాలి. ఆయన చేత వీరి వివాహ జీవితం కట్టబడుతూ ఉండాలి. ప్రతిదినము కలిసి ప్రార్థన చేయాలి, ప్రతిదినము కలిసి దేవుని సన్నిధిలో గడపాలి. వివాహ వ్యవస్థ ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఈ ఇరువురి జీవితాలు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం లేక ఆయన మాటల ప్రకారం జీవించేవిగా ఉండాలి. కనుక ఈ బిడ్డలు ఇరువురికి, దిలీప్కు, ప్రసన్నకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఇది మొదలుకొని ప్రతిదినము ప్రభు సన్నిధిలో మీరిద్దరు కలిసి జీవించటం ప్రారంభించాలి. ఎందుకంటే ఈ లోకములో మనము చాలా పనులు చేస్తాం, చాలా పనులకు చాలా మందిని సలహాలు అడుగుతాం, కానీ ఎవరిని అడిగితే అసలైన ఆన్సర్ వస్తుందో వారిని మాత్రం మనం కనుగొనటం కష్టమైపోతుంది. వివాహ వ్యవస్థలో కుటుంబ వచ్చేటువంటి అనేక సమస్యలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న వారిలో పెండ్లి అయ్యి సుమారు 50 సంవత్సరాలు దాటిన వారు, 60 సంవత్సరాలు దాటిన దంపతులు నాకు కనబడతా ఉన్నారు. కొంతమంది 30-40 సంవత్సరాలు దాటిన వారు కూడా నాకు కనిపిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఏ రోజు మేమేమి అనుకోలేదు భార్యాభర్తలు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ నాకు ఎవరైనా చూపిస్తారా? మా ఇద్దరి మధ్యలో ఏ చిన్న వివాదం లేదండి, సాధ్యం కాదు. ఎందుకంటే చాలా చిన్న ఏదో చిన్నపాటి సమస్య అయినా కనబడుతూనే ఉంటుంది, కానీ వాటి మధ్యలో కూడా మా దాంపత్య జీవితం చక్కగానే కొనసాగుతుందండి అని చెప్తాం. దానికి మూలం ఏంటో తెలుసా? ఈ వివాహాన్ని ఏర్పాటు చేసిన లేక ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవాది దేవుని చేత మనం కట్టబడేవారమైతే తప్పక మన కుటుంబంలో, మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. కనుక ఈ వివాహాన్ని ఏర్పాటు చేసింది ప్రభువు. ఆ వివాహ వ్యవస్థ సంతోషంగా కొనసాగాలంటే ఆయనతో కలిసి ముందుకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. అలాగే ఈ ఇరువురు కూడా ఎలా జీవించాలంటే, ఇందాక మనం చదువుకున్నాం, పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు అనే మాట మనకు కనబడుతుంది. గమనించండి ఈ మాట, పురుషుడు స్త్రీకి శిరస్సు అంట. మరి స్త్రీ ఎవరండి? పురుషుడు శిరస్సు అయితే స్త్రీ ఏమిటి? ఆమె తక్కువ చేయబడిందా? కాదు, ఆమె అతనిలో నుండే వచ్చినది. ఇరువురు సమానమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించాలి మాటలు. ఈ ఇరువురు కూడా ఎలాగ జీవించాలో తెలుసా? పురుషుడు స్త్రీ ఇరువురు జీవించవలసిన క్రమాన్ని గురించి బైబిల్ ఇలాగ చెప్పింది. పురుషుడు తన భార్యను ప్రేమించాలి. సాధారణంగా కొంచెం వినండి, అందరూ వినండి దయచేసి. పురుషుడు నేను శిరస్సును కదా అని తల మీద ఎక్కి తొక్కడానికి కాదు.
వాక్యం ఎలాగ చెప్తుంది, భర్తలారా మీ భార్యలను మీ సొంత దేహము వలె ప్రేమించండి. మీ సొంత దేహానికి నాకు గాయం కలిగితే నాకెంత బాధ కలుగుతుందో నా భార్యకు గాయం కలిగినప్పుడు అలాగే స్పందించాలి. ఈరోజు నుంచి దిలీప్ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. నాన్న దిలీప్, వినిపిస్తుందా? నీకు దెబ్బ తగిలినప్పుడు నీవెంత బాధపడతావో భార్యకు దెబ్బ తగిలినా కూడా అంతే బాధపడాలి, అంతే ఆ ఫీలింగ్ నువ్వు అనుభవించాలి. చాలా మంది భర్తలు ఇలాగ అనుకుంటారు, ఏంటో తెలుసా, చిన్నదానికి ఏంటమ్మా, చిన్న దెబ్బే కదా, ఆమె విలువెల్లాడిపోతూ ఉంటుంది. ఈయనంటాడు, చిన్న దెబ్బేగా తీసే, ఏం కాదు, ఈయనకి కూడా భలే చూపిస్తున్నావే. అదే నొప్పి మనకి తగిలితే మనం ఎలా స్పందిస్తామో కదా. అందుకే వాక్యం ఇలా చెప్తుంది, పురుషులారా మీ భార్యలను మీ సొంత శరీరము వలె ప్రేమించండి. స్త్రీలు చేయవలసిన పని ఏంటి? స్త్రీ చేయవలసినటువంటి పని గురించి ప్రసన్న వినాలి ఈ మాటలు. మీ భర్తకు లోబడి ఉండాలి అని చెప్తుంది వాక్యం. చెప్తున్నటువంటి మాట, స్త్రీలారా మీ పురుషునికి మీరు లోబడి ఉండండి, లోబడి ఉండండి. ఎందుకని లోబడి ఉండాలి? ఈనాడు గమనించాలి, చాలా మంది ఈ కుటుంబ వ్యవస్థలో వచ్చే చిన్న సమస్య ఇక్కడే ప్రారంభమైంది. పురుషుడు భార్యను ప్రేమించలేడు, అలాగే స్త్రీ తన భర్తకు విధేయురాలై ఉండదు. ఇంకా ఇప్పుడైతే అన్నిట్లో కూడా స్త్రీవాద తత్వం మరింతగా పెరిగిపోయింది. మేమెందుకు తగ్గాలి అని అంటున్నారు. వాక్యం ఎలాగ చెప్తుంది, నీవు తగ్గడం అంటే నీ భర్తకు నువ్వు విధేయత చూపించడం అంటే నీ భర్తను గౌరవించటమే. కనుక పురుషుడు భార్యను ప్రేమించాలి, అలాగే భార్య భర్తకు లోబడి ఉండాలి. ప్రేమ విధేయత కలిగినప్పుడు ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాగున ఈ రెండు విషయాలు సహవాసం తప్పక ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవది, మనమందరము గమనించవలసిన మూడవ మాట ఏంటో తెలుసా? ఈ కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది కొనసాగడానికి దేవుడే ఆధారమై ఉన్నాడు. మూడో విషయం, అందరూ శ్రద్ధగా వినాల్సిన విషయం. అందరూ శ్రద్ధగా వినండి. దయచేసి భోజనాల దగ్గర ఉన్న వాళ్ళు కూడా వినండి. ఇది మరింతగా ఇప్పుడు చెప్పేటువంటి మాట దానికి సంబంధించిందే. ఏంటో తెలుసా? ఈరోజు ఈ వివాహము ఈ రోజుకు మాత్రమే సంబరం. ఈ రోజు మాత్రమే ఈ వివాహం సంబరంగా ఉంటుంది. రేపటి దినం ఇక్కడికి వస్తే భోజనాలు ఎవరు పెట్టరు. రేపటి దినం ఇక్కడికి వస్తే ఈ స్టేజి ఉండదు, ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎవరు ఉండరు, ఈ హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు. కానీ భవిష్యత్ కాలంలో ఒకానొక వివాహం జరగబోతుంది. ఆ వివాహము మధ్యాకాశములో జరుగుతుంది. ఆ వివాహము 7 సంవత్సరాల విందు కాలమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమిటండి 7 సంవత్సరాల? ఈరోజు వివాహం అంటే వెనకట్లు అనేవారు 16 రోజులు పండుగలు జరిగేవి. వెనకట్లో 16 రోజులు పెళ్లిళ్ళు జరిగేవంట. నాకు తెలియదు, పెద్దలు అనేవాళ్ళు, మా తాతగారు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఒక రోజు కూడా కాదు, కేవలం ఒక పూటకు మాత్రమే వివాహం సమయం పరిమితం చేయబడింది. కానీ ఒకానొక వివాహం జరగబోతుంది. అది మధ్యాకాశములో జరుగుతుంది. 7 సంవత్సరాల వివాహ కార్యక్రమం అది. అక్కడ వరుడైన క్రీస్తు రాబోతూ ఉన్నాడు. సంఘమైనటువంటి వధువు ఆయనను ఎదుర్కొనబోతూ ఉంది. ఆ 7 సంవత్సరాలు మహా గొప్ప విందు, గొప్ప వివాహ కార్యక్రమం ఆ మధ్యాకాశంలో జరుగుతుంది. అక్కడికి ఎవరు వెళతారు అంటే, భూమి మీద ఉండగా ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారా పాప క్షమాపణ పొంది ఆయనకు తమ జీవితాలను, హృదయాలను అప్పగించుకొని నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకుంటారో వారే ఆ పరమ విందులోనికి ప్రవేశించగలుగుతారు. దేవుని వాక్యం ఎలాగ చెప్తుంది, ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. కనుక ఈ మాటలు దయతో అందరూ ఆలకించండి. ఎవరైనా యేసు ప్రభువును అంగీకరించిన వారు ఇక్కడ ఉన్నట్లయితే, యేసును స్వరక్షకునిగా అంగీకరించకుండా
ఇంకా లోకములో శాపములో జీవించేవారు ఉన్నట్లయితే ఈ వివాహం ద్వారా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకానొక రోజు ఆ పరమ విందులో 7 ఏళ్ల గొప్ప పెండ్లి విందులో పాల్గొనాలంటే ఇక్కడ ఉండగా ఆ 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి భూమి మీద విడవబడిన వారికి. కనుక ఆ మహా పెండ్లి విందులో పాల్గొనాలని, అందులో పాల్గొనడానికి తగిన అర్హమైన జీవితాన్ని మీరందరూ సంపాదించుకోవాలని ప్రభు ప్రేమతో మీకు అందరికీ మాటలు తెలియజేస్తున్నా. ఈ వివాహము మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఇలాంటి ఒక అద్భుతమైన వివాహం 7 సంవత్సరాలు జరగనయ్యున్నది. అక్కడ సంతోషదాయకంగా మనం ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కొనే వధువు సంఘములాగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఆ వధువు సంఘములో మనమందరము చేర్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఆ గొప్ప పరమ పెండ్లి విందులో చేరితే అక్కడ సంతోషము, విడవబడితే మహాశ్రమలు. ఏది కావాలో నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. కనుక ఈ 3 మాటలు గమనించాలి. అలాగే ఈ యొక్క బిడ్డలు ఇరువురు కూడా తమ జీవితాలలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, వారి ఇరువురి మధ్యలో తప్పక ప్రభువైన యేసుక్రీస్తు ఉండవలసినదే. దిలీప్ ప్రసన్నలకు మరొక మాట సెలవిస్తున్న బట్టి మీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే మీరు చాలా దీవెనకరమైన కుటుంబంగా మార్చబడతారు. ఒకవేళ అలా కాని పక్షంలో ఏమవుతుందంటే సరి అయిన నిర్ణయాలు మీరు తీసుకోలేరు. మీ జీవితంలో ఏ గడ్డు సమస్య వచ్చినా మీరు ప్రభుతో ఆ సమస్యను చెప్పడం ప్రారంభించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు. ప్రభుటి శ్రేష్టమైన జీవితం బిడ్డలకును కూడిన మనకును సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయాళుడైన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీరు ప్రేమించి మీ యొక్క కృప చేత బలపరిచి ఈ దినము ఈ వివాహ వ్యవస్థలోనికి తీసుకుని వచ్చిన వధువులు ఇరువురిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సోదరుడు దిలీప్ను బట్టి, సహోదరి ప్రసన్నాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా, వారి దాంపత్య జీవితంలో మిమ్మల్ని బట్టి మీతో సహవాసం చేస్తూ, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ, అయ్యా అనుదినము మీతో గడుపుతూ, మీ ద్వారా తమ కుటుంబ జీవితాలు ఆశీర్వాదకరంగా కట్టుకోవడం సహాయం చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని ప్రార్థిస్తూ, ప్రభువా వీరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి. శ్రేష్టమైన ఈవుల చేత మీరు నింపండి నాయన. సంతానము చేత, సౌభాగ్యము చేత వీరిని ఆశీర్వదించండి. సమస్త మహిమ మీరు పొందుకోండి. ముందున్నటువంటి కార్యక్రమంలో, వివాహ కార్యక్రమంలో విలాసులను బలపరిచి వాడుకొని మహిమ పొందుకోమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం సెలపరుస్తుంది. కాబట్టి ఆ 7 సంవత్సరాలు విందులో పాల్గొనేటువంటి ఆ వివాహానికి మరి ఆహ్వానించాలని ఈ యొక్క వివాహం మాదిరిగా ఉంది. కాబట్టి ఈ వివాహంలో ఉన్న మీరందరూ కూడా ఆ 7 సంవత్సరాల యొక్క వివాహ విందులో, వివాహంలో పాల్గొనాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. అయితే మన మధ్యకి ఈ వివాహ రిజిస్టర్ గారు బెల్లల చెరువు నుండి మన మధ్యకి వచ్చి ఉన్నారు, పాస్టర్ సురేష్ గారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి పరిశుద్ధ వివాహ వ్యవస్థలో కుటుంబంగా జతపరచబడడానికి వేదిక మీదకు చేరి ఉన్న అత్యంత సంతోషం, ఆనందం, ఇక ఏది పదాలు చెప్పినా తక్కువేమో, అంత సంతోషంగా ఉన్నారు వీళ్ళిద్దరూ. దిలీప్, లక్ష్మీ ప్రసన్న వీరికి, అలాగే వేదిక మీద ఆశలైన దైవజనులకు చక్కని వివాహ కార్యక్రమాన్ని చూసి ఆనందించడానికి, సంతోషించడానికి ఈ ప్రాంతానికి చేరి వచ్చిన బంధుమిత్రాదులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు అందరికీ మన మంచి కొంచెం హడావుడిగా ఉంది. చూస్తుంటుండగా ఇలా ఉంది. వదిన గారు బాగున్నారా? అన్నయ్య బాగున్నాడా? పిల్లలు ఎట్లా ఉన్నారు? పిన్ని ఏంటి సంగతులు? మొదేదో జ్వరం వచ్చిందంట, నువ్వు ఎట్లా ఉన్నావు? సో అట్లా ఉన్నవారందరూ కలిసి బంధుమిత్రాదుల్ని పలకరించుకొని హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ గమనించాలి, మనం ఇక్కడ వీళ్ళ వివాహాన్ని చూడడానికి వచ్చాం. సో వివాహాన్ని చూసిన తర్వాత ఒక అరగంట తర్వాత మనకి చాలా టైం ఉంటుంది. భోజనం చేస్తూ, మాట్లాడుతూ చాలా తీరిగ్గా
పలకరించవచ్చు. ఒక అరగంట వీరి వివాహాన్ని చేసి మనం ముగింపులోనికి తీసుకుని వద్దాం. ఉన్న పరిస్థితులను బట్టి ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమం. సో వీరిద్దరూ లక్ష్మీ ప్రసన్న, దిలీప్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. పెద్దవాళ్ళు సామెత చెప్తారు, పెళ్ళి అయిన వాళ్ళకేమో భలే తంటగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ వాళ్ళకి ఆరాటంగా ఉంటుంది. సో వివాహం చాలా అద్భుతమైనది, దీవెనకరమైనది. ప్రేమతో వివాహ వ్యవస్థలోనికి దైవ సేవలుగా మిమ్మల్ని ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి వివాహ ప్రకటన గమనించండి. వివాహ ప్రకటన గమనించండి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామ వాస్తవ్యులైన పోతలబోయిన శ్రీ పాండురంగ గారు, జ్యోతి గారుల కుమారుడు దిలీప్, అలాగే కృష్ణా జిల్లా గుడివాడ మండలం పెద ఎరుకుపాడు గ్రామ వాస్తవ్యులు దారం రజనీకాంత్, మిస్సమ్మ గారుల కుమార్తె లక్ష్మీ ప్రసన్న వివాహ వ్యవస్థలో జతపరచబడిన నిమిత్తమై వేదిక మీదకి వచ్చి ఉన్నారు. ఈ వివాహం యథావిధిగా జరగకూడదు అని ఎవరైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు చూపించేవారంటే ఇప్పుడే సభాసముఖంగా చూపించాలని మనవి చేస్తున్నాం. ఒకవేళ మాకేం అభ్యంతరం లేదండి, మీరు వివాహాన్ని త్వరగా చేయండి అని మీరు చెబుతున్నట్లయితే మీ అంగీకారాన్ని మీ కుడి చేతినెత్తి పైకి చూపించండి. దయచేసి గమనించండి, ఈ వివాహం యథావిధిగా జరిపించవచ్చు అని అనేవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ఎంత సమ్మతం చెప్పలేనంత సమ్మతం. ఎంత ఇష్టం? దిలీప్ చెప్పినట్టేనా? సంతోషం. ఇద్దరు ఒకరు పెళ్లి కుమారుని తరపున, పెళ్లి కుమార్తె తరపున తల్లిదండ్రుల వాతావరణం. దిలీప్ కు లక్ష్మీ ప్రసన్నను పెళ్లి భార్యగా స్వీకరించడం మీకు ఇష్టమేనా? సమ్మతమైన. ఎలాంటి అభ్యంతరాలు లేవు? ఎలాంటి అభ్యంతరాలు లేవు మాకు. చాలా సంతోషం, చాలా గట్టిగా చెప్పారు. అలాగే పెళ్లి కుమార్తె తరపున అడుగుదాం. బ్రదర్, మీ పేరు ఏం పేరు? హరీష్ అండి. హరీష్ గారు. సో పెళ్లి కూతురు మీకేమవుతారు? మేనకోడలు. మేనకోడలు. సో మీ మేనకోడలు లక్ష్మి. ఎలాంటి ఇబ్బందులు లేవుగా? సంతోషం, చాలా సంతోషం. ఇరువురు తరపున పెద్దలైన వారు వారి అంగీకారాన్ని సభాసముఖంగా వ్యక్తపరిచారు కనుక ఒకరి చేతి ఒకరిని పట్టించండి. అమ్మాయి కుడి చేతిని తీసుకొని అబ్బాయి కుడి చేతికి అందించండి. మీరు కూడా అబ్బాయి కుడి చేతిని పట్టుకోండి. చూడాలి చూడాలి సార్, చూడండి. లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న నా పెళ్లి భార్యనుగా క్రీస్తు ప్రభుని సన్నిధిలో భక్తుల సమక్షంలో బంధుమిత్రాదులు సాక్షులుగా ఉండగా ఈ రోజు స్వీకరిస్తున్నాను. కలిమి లేములయందు వ్యాధి బాధలయందు సుఖ దుఃఖములయందు నీకు బాసటగా ఉండునని నిన్ను ప్రేమించి ఆదరించదనని నీ ఎడల నమ్మకంగా ఉండునని ప్రమాణము చేస్తున్నాను. ఈ నా మాటలో ప్రమాణం ఉండబోదని క్రీస్తు ప్రభుని సన్నిధిలో ప్రమాణము చేస్తున్నాను. దిలీప్ ఏం చేశారు? ప్రమాణం చేశాను. ఎవరితో? లక్ష్మీ ప్రసన్నతో. ఈ ప్రమాణం ఎంతకాలం? జీవితాంతం. వెరీ గుడ్, సంతోషం. జీవితకాలం. నా పెళ్లి భర్తనుగా భక్తుల సమక్షంలో బంధుమిత్రాదులు సాక్షులుగా ఉండగా ఈ రోజు స్వీకరిస్తున్నాను. నీ కలిమి లేములయందు వ్యాధి బాధలయందు సుఖ దుఃఖములయందు మిమ్మల్ని ప్రేమించి ఆదరించదనని నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేస్తున్నాను. ఈ నా ప్రమాణంలో మార్పు ఉండబోదని మాట ఇస్తున్నాను.
మా లక్ష్మీ ప్రసన్న ఏం చేశారు? ఎవరితో? అప్పుడే ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం మిమ్మల్ని గణపరిచి హెచ్చిస్తున్నాము. వందనాలు నాయన, మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు. నమ్మదగిన గొప్ప దేవా, మీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నాం. మరి మీ బిడ్డల వివాహాన్ని మీరు నాయన సంతోషకరంగా జరిగించినందుకు వందనాలు. వివాహ జీవితం మీకు అనుకూలంగా మీకు మహిమ తీసుకొచ్చేది విధిగా ఉన్నటకు కృప దయచేయండి. సంతోషంతో, సమాధానంతో, సంతానముతో, సంపదతో, సంతృప్తితో, నమ్మకంతో మీ బిడ్డల వైవాహిక కుటుంబ జీవితాన్ని ముందుకు సాగించటకు కృప దయచేయండి. మీ బిడ్డలను బట్టి మీకు మహిమ, తల్లిదండ్రులకు బంధుమిత్రాదులకు ఆనందం, సంఘానికి క్షేమం కలుగునట్లుగా కృప దయచేయండి. మీ దీవెన కొరకై మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని గణపరిచి హెచ్చిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థించి కీర్తిస్తున్నాము తండ్రి. ఆమేన్. నడిపించును కాక.
సగభాగముగా దేహములో సగభాగముగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండలేలని జంటగా ఉండలేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా దేవునికి అతి ప్రియులుగా వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని, నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని, నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. నా
బ్రతికేదెలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అఘోర కంటిగులు మన మధ్యకి దూరే గాలికి కూడా గగడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే తోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తెచేది కాలమేగా ఆ
అక్షరాల నువ్వే ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా దొరసాని కాళ్ళుకే దూదివైనవమ్మా నంబురికి తల్లు నీ నాల్కవైనవమ్మా సిక్కటింట బిక్కుమంటూ కలతపడ్డ కళ్ళల్లోన బాకులంటి ఎదుగు మెరిసెనా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయా శారాళ్ళు కష్టాలు కన్నీళ్ళు నీచి ఉంటాయా శారాళ్ళు ఇంకా పొదల మాట పువ్వులాగా వదగాలోయమ్మా పువ్వులే లేని పువ్వలాగా ఎగరాలోయమ్మా నీరండి నీ కాలి పారాడుతుందమ్మా ఊయల సందడే సన్నాయి మేళాలమ్మా The Indian village is not a single social unit. The two major divisions are between the touchables and the untouchables. से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వు